విషయం చెప్పారు. వెనకటికి ఒక ఆడ పులి ఉంది, అది నిండు గర్భిణి. దానికి మేకల మంద కనపడింది, ఆకలేసింది. అది ఒక్క దూకింది. ఆ దూకడంలో దానికి ఏం తగిలిందో పాపం, ప్రసవం అయిపోయింది. దానికి ఒక పిల్ల పుట్టింది, పులి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ పులి పిల్ల చిన్న పిల్ల, అది ఆ మేకల మందతో కలిసి తిరుగుతూ మేకలన్నీ మ్యా మ్యా అంటే పెద్ద ఈ పులి పిల్ల కూడా మ్యా మ్యా అంటోంది. మేకలన్నీ గడ్డి తింటున్నాయి, పులి పిల్ల కూడా గడ్డి తింటోంది. మేక పిల్లలు మేకలు అయ్యాయి, పులి అయినా కూడా ఇది కూడా గడ్డే తింటోంది. ఇది కూడా మ్యా అంటోంది, ఇది కూడా మేకలతో పాటు పారిపోతాం. మేకలను ఏం చేయట్లేదు అది. నేను మేకలు ఒకటే, నేను మేకను అనుకుంటోంది కానీ అది పులి, దానికి తెలియదు నేను పులిని. ఇప్పుడు పులి నిజంగా మేకను వేటాడడానికి వచ్చింది, ఒక్క దూకింది. మేకలన్నీ పారిపోతున్నాయి, పులి పారిపోతాం. పులి నిలబడిపోయింది. ఏమిటా మేకలు పారిపోతే అర్థం ఉంది కానీ ఇది ఎందుకు పారిపోతుంది నన్ను చూసి? వెళ్ళి పట్టుకోదు. ఎందుకు పారిపోతున్నావా? నేను మేకని. నీ ముఖం, నువ్వు పులిని కాదు, మేక. పుట్టినప్పటి నుంచి వీళ్ళతో ఉన్నాను, గడ్డి తింటాను. నేను పులిని ఏమిటి బాబోయ్, నన్ను వదిలిపెట్టేసేయి. నీ మొహం నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిరికితనం రా అని ఒక కొలను దగ్గరికి ఇడ్చుకెళ్ళింది. ఒడ్డును నించోబెట్టింది. చూడు నీ ముఖం చూసుకుంది, చూడు నా ముఖం చూసుకుంది. ఇద్దరం ఒకలాగే ఉన్నాం. మీసాలు, చారలు, వ్యవహారం, కోరలు, నోరు, నాలుక. అయితేనే పులినా? అనుమానమా? పులివే. మరి అలా ఉన్నానెందుకు? అక్కడ తిరిగావు, అలవాటు అయిపోయింది. నువ్వు పులివి, తిను మాంసం. అబ్బే గడ్డి తింటాను, నోరు మొయ్యి తిను. ఇంత మాంసం తెచ్చి కుక్కింది నోట్లో. అబ్బా చాలా రుచిగా ఉందే, గడ్డి తిన్నానేమిటి? ఇప్పుడు మేకల దగ్గరికి. ఇప్పుడు మేకలు అనుకున్నాయి మందే కదా అనుకుని కూర్చున్నాయి. ఒక్క దెబ్బ పంజాతో కొట్టి మేకను చంపి తినేసి. ఇప్పటి వరకు మేకను అనుకుంటే భయం, తను పులిని తెలుసుకున్న తర్వాత ఇక భయం లేదు. పులి వస్తే పరిగెత్తదు, నేను పులిని నిలబడుతుంది. తను పులిని అని చెప్పింది ఎవరు? సాటి పులి. ఒక పులి మేకననుకున్న పులికి నువ్వు పులివని తెలియచేసినట్లు గురువు నువ్వు ఆత్మవి అని తెలియచేసిన తర్వాత ఇక భయం లేదు.